మన కోసం ఎదురుచూసే ప్రేమను వదులుకోకూడదు. మన కష్టాలను పంచుకునే స్నేహితుల్ని వదులుకోకూడదు. మనల్ని ప్రేమించే బంధాన్ని అస్సలు వదులుకోకూడదు. మనల్ని నమ్ముకున్న వారిని మోసమైతే చేయకూడదు. నీపై లాభం పొందినవారు నీ మీద నిందలు మోపుతున్నారు అని బాధపడకు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వారికి చేతనైంది వారు చేశారు. ఎవరు చేసుకున్నది వారు ఫలితం అనుభవించే రోజైతే ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, అవసరాలకు తోడుగా ఉండేవాళ్ళు నీ వాళ్ళు. అవసరాల కోసమే తోడుగా ఉన్నట్లు నటించేవాళ్ళు, అవసరాల కోసం నిన్ను ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను భూమిలోకి తొక్కేస్తారు. గుర్తుంచుకో మిత్రమా. నీ బ్రతుకే సరిగ్గా లేదు, మాకు నీతులు చెప్తున్నావా అని అడుగుతారని సమయ స్త్రీ భయపడితే ఊరు మొత్తాన్ని క్రీస్తు దగ్గరకు తీసుకెళ్లగలిగేదా? నీ స్థితిగతులు మారేంత వరకు నువ్వు దేవుని గురించి మాట్లాడకూడదు అనుకుంటే ఎలా మరి? కన్నీటిని చూసి కరిగిపోని కఠిన హృదయాల ముందు చులకన అవటం కంటే ఆ బాధను మన హృదయంలోనే దాచుకొని పైకి నవ్వుతూ ఉండటమే ఉత్తమమైన మార్గం. అసూయపడే వారి గురించి మీ అభివృద్ధి గురించి చెప్పుకోవటం, ఆటపడే వారితో మీ ఆలోచనలు పంచుకోవటం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు మిత్రమా. ఏమంటారు? యుద్ధం తప్పదు అనుకుంటే అరచెయ్యి కూడా ఆయుధం అవుతుంది. వద్దు అనుకుంటే గొడ్డలి కూడా కట్టెలను మాత్రమే కొడుతుంది. సంకల్పం ఒకటి నిజం, మిగిలినవన్నీ కల్పితాలు మిత్రమా. ఏమంటారు? ఇది నా లైఫ్, ఒకరికి భయపడి బతకను, ఎవరిని తక్కువ చేసైతే మాట్లాడను, ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడిన వారి దగ్గర నేను అస్సలు ఉండను. మరణాన్నైనా ఎదిరిస్తానేమో కానీ నన్ను తక్కువగా విలువ లేకుండా చూసేవారి దగ్గర నేను అస్సలు ఉండను. ఏమంటారు? ఇంతమందిని చూసినా కూడా ప్రేమలో అయితే పడలేదు. ఆ కళ్ళల్లో అతని కళ్ళల్లో ఉన్న చక్రాలని చూశాను. అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఏమిటో ఆ కళ్ళల్లో ఉన్న చక్రాలను చూసి అతని ప్రేమలో అయితే పడిపోయాను. ఎంతమందిని అలా అతని కన్యత్వాన్ని దోచుకున్నాడో కానీ ఆ కళ్ళల్లో ఉన్న చక్రాలను చూసి నేను ప్రేమలో పడిపోయాను. నా కుటుంబాన్ని అయితే కూల్చుకున్నాను. ఇదంతా ఎందుకంటే ఆ పరంజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి, సమాధానము, హ్యాపీనెస్ లభిస్తాయి. అందుకని నీలో ఉండే చెడుపై నీతో నువ్వే పోరాడితే నువ్వేంటో నీకు అర్థమైతే నీ సమస్య సులువైపోతుంది. ప్రపంచానికి నువ్వేంటో అర్థం చేసుకోవటానికి పెద్ద సమయం అయితే పట్టదు. అందరితో కలిసి ఉండు, అందరితో నవ్వుతూ మాట్లాడు, అంతేకాని అందరూ నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ పాము విషం కంటే ప్రమాదకరం. గుర్తుంచుకో. పదే మెసేజ్లు పెట్టి తిన్నావా, బాగున్నావా అని అడిగేవారు దొరకటం కూడా చాలా అదృష్టం. వాళ్ళు అలా అడుగుతున్నారంటే వాళ్ళు మీ మీద ఎంత క్యారింగ్ ఉంది, ఎంత ఇష్టం ఉంది అని అర్థం చేసుకో. విసుక్కోవద్దు.